ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. దేవుడు నమ్మదగిన వాడు. ప్రతి వాగ్దానము కూడా మన యొక్క జీవితాల్లో నెరవేరుస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ మనకి గొప్ప ఆనందాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనం ఈ రీతిగా ఉంది, నేను క్రింద పడినను తిరిగి లేతును. Micah 7:8 though I have fallen I will rise. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ వచన భాగం అంతా కూడా మనం చదివితే ఇలా ఉంది, నా శత్రువు నా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ప్రియులారా, ఇది మనము శత్రువుతో చెప్పవలసిన మాటలండి. శత్రువు అయిన వాడు అందరికీ కూడా ఒకే ఒక శత్రువు ఉన్నాడు సుమా. మొదటిగా వాడు అపవాది అండి. మనం అనుకుంటాము శత్రువులంటే ఎవరో మన మీద మనం కెట్టని వాళ్ళు, లేకపోతే మనం అంటే ఇష్టం లేని వాళ్ళు, వీళ్ళని మనం శత్రువులుగా చూస్తూ ఉంటాం. నో, అలాగూ కాదు. మనందరికీ కూడా ఏకైక శత్రువైన అపవాది ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా నేను దేవుని నుంచి, దేవుని సన్నిధి నుంచి, దైవజనుల నుంచి దూరం చేయటానికి చూస్తూ ఉంటాడు. లోకంతో కలిసిపోయేటట్టుగా చేస్తూ ఉంటాడు. ప్రియులారా, మనల్ని పాప కూపంలోనికి లాగివేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల నుంచి నేను లేవనెత్తబడాలి. అందుకే ఎప్పుడు కూడా శత్రువుతో మనం ఒక విశ్వాస ప్రకటన చేయాలి. ఏంటంటే శత్రువుతో మనం చెప్పాలి, ఏమని? నా శత్రువు నా మీద అతిశయించవలసిన పని లేదు, అతిశయించవద్దు, నేను క్రింద పడినా నేను తిరిగి లేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంధకారంలో కూర్చున్నా కూడా యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఎంత చక్కటి మాట చూడండి ప్రియులారా. అంధకారంలో మనకి వెలుగైన వాడు మన ప్రభువు యేసు అండి. దేవునికి స్తోత్రం. క్రింద పడిపోయినప్పుడు తన కుడి చేతిని ఇచ్చి ఆయన మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడండి. మనం ఏ విషయంలోనూ కూడా కృంగిపోవలసిన పని లేదు అని చెప్పి వాక్యం మనలను తెలియచేస్తా ఉందండి. గాఢాంధకారంలో మనము కూర్చున్నా కూడా ఆయన మనకి వెలుగుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసేపు గోతులో తోయబడినప్పుడు ప్రియులారా, దేవుడు ఆయనను లేవనెత్తిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరసాల్లో బంధించబడినప్పుడు విడిపించిన వాడు. దేవుని బిడ్డలారా, ఇలా ఎన్నెన్నో ఆటంకాలు కలిగ చేసినప్పటికీ నీతి నిజాయితీ మనము దేవుని యొక్క సన్నిధిలో నిందారహితంగా పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, శత్రువు తోక ముడుచుకుని వెళ్ళవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లల శత్రువుతో మనం చెప్పాలి, నా శత్రువా నా మీద నువ్వు అతిశయించవలసిన పని లేదు అని చెప్పాలండి. అనుకుంటాడు కదా, నేను పడవేశానులే, వీడు ఇంకా బడలేడులే అని చెప్పేసి అతిశయిస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క సన్నిధిని బట్టి పిల్లరా, ఒక గొప్ప విశ్వాస ప్రకటన మనం శత్రువుతో చెప్పాలండి. ఏమనంటే, శత్రువా నువ్వు అతిశయించవలసిన పని లేదు, నేను క్రింద పడినా కూడా లేగుస్తాను అని చెప్పాలి. నిన్ను ఉద్ధరించేవాడు నీ నా ప్రభు మాత్రమేనండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య చెంతకు రండి, ఆయన కుడి హస్తము చేత నిన్ను లేవనెత్తి ఆదరిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఏ విషయంలోనూ నువ్వు కృంగిపోవలసిన పని లేదు. నాకు ఎప్పుడు ఓటమే, నా జీవితం అంతా ఇదే, నాకు అసలు నా యొక్క ఆర్థిక స్థితి ఇంతే అని చెప్పేసి మనము శపించుకోవాల్సిన పని ఏమాత్రం లేదు. ప్రభువా ఈ దినం నువ్వు నాకు ఇచ్చావు, ఈ దినం ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు, చక్కటి వస్త్రాలను బట్టి వందనాలు, ఈ దినమంతా నిన్ను బట్టి నేను వర్క్ చేసుకోవడానికి కృప చూపించినందుకు వందనాలు అని చెప్పి చెబుతా ఉన్నప్పుడు శత్రువు చాలా తోక ముడుచుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ చిన్న దాంట్లోనే ఎంత సాటిస్ఫాక్షన్ వీళ్ళకి అని చెప్పేసి
వాడు నీ నుంచి దూరం అవుతాడు. అలా కాకుండా మూలుగుతూ ముక్కుతూ ఉన్నట్లయితే ప్రియులారా ఏమాత్రం కూడా మరి నువ్వు జయించబడలేవని చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పుడు నీకున్న దాన్ని బట్టి సంతోషిస్తూ ప్రభుని స్తుతించు. శత్రువు తోక ముడుచుకుని వెళతాడు, వాడు అతిశయం అంతా కూడా నీరు కారిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి శత్రువా, నువ్వు నా మీద అతిశయపడక్కర్లేదు, నేను క్రింద పడినా కూడా నేను లేవనెత్తబడగలను అని చెప్పి మనం చెబుతాము. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, విశ్వాసాన్ని మనకి వృద్ధి పొందించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇదేను బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. పిల్లలు మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మన దేవుడు పేరు పెట్టి నిన్ను పిలుస్తాడు. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకమైన దాను కాబట్టి స్పెసిఫిక్ గా నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ నూతన వస్త్రముల లాంటి దీవెనలు ప్రభు నుంచి పొందుకుని ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా నువ్వు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభా. అవును తండ్రి, శత్రువు సిగ్గుపడేటట్టుగా నాయన తండ్రి వాని యొక్క ప్రభా నాయన కొమ్ములని విరుస్తూ ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి మా మీద అతిశయిస్తూ ప్రభా, మమ్మల్ని నీరుగార్చాలని చూచినప్పుడు ప్రభా నాయన మమ్మల్ని ధైర్యపరుస్తూ ప్రభా నాయన తండ్రి నాయన వాడు ఓడిపోయేటట్టుగా ప్రభా నాయన తండ్రి నీ సన్నిధిలో ప్రభా ఒక గొప్ప విశ్వాసాన్ని వెలిబుచ్చడానికి చూపిస్తున్నావు. నీకు వందనాలు. అవును ప్రభా, మమ్మల్ని ఉద్ధరించే దేవుడవు నువ్వు, మమ్మల్ని లేవనెత్తే దేవుడవు నువ్వు ప్రభా. నీకు స్తోత్రం. మేము గుంటలో పడినప్పుడు మమ్మల్ని లేవనెత్తే దేవుడు ప్రభా నాయనా. నీకు వందనాలు ప్రభు. నీ వంటి దేవుడు ఒక్కరు కూడా లేరు తండ్రి. నీకు స్తోత్రం. నీవే నిజమైన దేవుడు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ప్రజలందరినీ ఆయన తండ్రి స్థిరపరిచి సిద్ధపరిచి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రభా నాయన ఇంకా ఈ దినాన్ని బట్టి ఎవరైనా చీకులు, చింతలు, వ్యాధులు, కష్టం, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు. నేను కృంగిపోకుండా ప్రభా నాయన, నీరసిల్లిపోకుండా ప్రభా నాయన, పరిస్థితులను బట్టి ప్రభా నాయన ఓ తండ్రి నాయన భయపడకుండా ప్రభా నాయన తండ్రి బిడ్డలు ధైర్యంతో ముందు కొనసాగడానికి కృప చూపించండి నాయన. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్ని తోడుగా ఉంచండి. ఇంకా నాయన ప్రభా మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాల చేత బిడ్డలను నింపి నడిపించండి. యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.